తెలంగాణ వార్తల్లోకి వెళ్తే నేను గుంపు మేస్త్రినే, ప్రభుత్వోద్యోగులంతా గుంపే, ఈ గుంపే నా బలం నా ధైర్యం, ప్రజలకు ప్రభుత్వానికి వారధి అంటూ ఈ గుంపు మేస్త్రి గొడవ ఏందో అర్థం కావట్లే. ఈ గుంపు మేస్త్రి అన్న పదాన్ని వ్యంగ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు వాడుతున్నప్పటికి కూడా ఈయన గుంపు మేస్త్రినే అని అనడం, మరి దీనిపైన మళ్ళీ బీఆర్ఎస్ ఎట్లా రియాక్ట్ అవుతుందో, ఈ పదం ఎంతవరకు కరెక్టో మరి. అయితే ఆయన మరి సామాన్యుల్లో సామాన్యుడని చెప్పుకోవటానికి రేవంత్ రెడ్డి గారు ఈ పదం వాడుతున్నారేమో, కానీ చూడటానికైతే వినటానికైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో. ఆయన ఆలోచించుకుంటే బాగుంటుంది. ప్రభుత్వోద్యోగులంతా నా గుంపే అన్నారు, సో వాళ్ళందరినీ కూడా గుంపులో కలిపేశారు. అట్లాగే ప్రజలను కూడా గుంపు అన్నారు, సో ప్రజలను కూడా ఆ గుంపులో కలిపేశారు. మనకు మాటలు ఢిల్లీకి మూటలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజం. ఓటర్ల వద్దకు బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ షురు, జూలై 24 వరకు కొనసాగనున్న ప్రక్రియ. తెలంగాణలో ఫీజు వసూళ్లపై కాలేజీలకు ఊరట, జీవో 9లో అభ్యంతరకర నిబంధనలు నిలిపివేసిన తెలంగాణ హైకోర్టు. బకాయిల చెల్లింపుపై స్పష్టత ఇవ్వకపోవడంతో మధ్యంతర ఉత్తర్వులు. 30న ఏదీ హాజరై వివరాలు తెలియజేస్తారన్న స్పెషల్ జీపీ. అప్పటి వరకు జీవోలోని 4 పేరాలు నిలిపివేయాలన్న పిటిషన్ల లాయర్లు. సమ్మతించిన న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి. 4 పేరాలు 30 వరకు నిలిపివేత. తమ ఇబ్బందులను తెలియజేస్తూ పలువురు విద్యార్థులు ఇంప్లీడ్ పిటిషన్. అంటే ఈ ఫీజులు పే చేయకపోవటం, సర్టిఫికెట్లు వాళ్ళు ఇవ్వకపోవటం, ఈ నేపథ్యంలో కాలేజీలు వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి అని వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా మేము ఎట్లా ఇస్తూ ఉంటాం. అవును, కాలేజీలు కూడా నడవాలి కదా అని హైకోర్టు వ్యాఖ్యానించి, సో మరి ఎప్పుడు పే చేస్తారు ఫీజు రీయింబర్స్మెంట్ అని తెలంగాణ హైకోర్టు అడిగితే ఆగస్టు 15 ఆఖరిలో పని చెప్పినట్టున్నారు. అయితే అవన్నీ క్లారిటీగా మళ్ళీ రండి అని చెప్పి హైకోర్టు వారు ఆదేశించారు. ఏపీలో కూడా ఇదే సమస్య ఫీజు రీయింబర్స్మెంట్ ఇష్యూలో ఉందని వార్తలు వచ్చాయి. మరి అక్కడ ఏం చేస్తున్నారో చూడాలి. ఇంతకీ పౌరసత్వానికి గుర్తింపు కార్డు ఏది? ఈ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పాస్పోర్ట్ని ఇంతవరకు పౌరసత్వ కార్డు అంటే భారతదేశీయుడి కింద, భారతదేశ పౌరుడి కింద గుర్తిస్తారు. అయితే అది గుర్తింపు కార్డు కాదని విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ ప్రకటన చేయటం లేదా చెప్పటం చాలా వివాదాస్పదంగా మారింది. కేంద్రం ఈ విషయంలో తప్పు చేసినట్ల, రైట్ చేసినట్ల. యాతన యూరియా కోసం సీజన్లో రైతన్నల అగల్చాట్లు. తెలంగాణ ఏపీలో కూడా ఈ 2 సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎంతవరకు స్పందిస్తుందో అర్థం కావట్లేదు. మా మందుబాబుల్ని వదిలేయండి, ఏలూరు ఎస్పీని కోరిన ఎంపీ పుట్టా మహేష్. ఇప్పుడే చూసాం కదా, లోకేష్ గారిని మహిళలంతా బెల్ట్ షాపుల మీద తీవ్ర ఆందోళన చేస్తూ అయ్యా ఇది తీసేయించండి అంటే, ఆయనేమో పుట్టా మహేష్ గారు హైదరాబాద్లో డ్రగ్ కేసు వ్యవహారం తెలుసు కదా, ఆయన చెబుతున్నారు మా తెలుగుదేశం డ్రంక్ అండ్ డ్రైవ్లో వదిలేయమని చెబుతున్నారట. ఉద్యోగుల పోరాటానికి సమయం ఆసన్నమైందంటున్న ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు. ఉచిత బీమాకు కూటమి బ్రేక్ అంటూ రైతులకు సంబంధించిన ఇష్యూ మీద ప్రజాశక్తిలో వార్త ఇచ్చారు. పతంజలి సంస్థకి 131 కోట్ల ప్రోత్సాహం అంట. వాళ్ళు 300 కోట్లు పెట్టుబడి పెడతామన్నారంట. 70 ఎకరాల భూమి ప్లస్ 131 కోట్ల ప్రోత్సాహం ఇస్తారట. ఎటు పోతోంది ఆంధ్రప్రదేశ్ అనేది అర్థం కాకుండా ఉంది. బంగారు భ్రమలు కాదు, సాగునీరు ఇవ్వండి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, డీకే శివకుమార్ గారు, చంద్రబాబు గారు కలిసి బాగా మాట్లాడుతున్నారు, నువ్వు గొప్పని. మరి ఇప్పుడు జల జగడాలు ఉండవని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ రాయలసీమ నీటి ఎత్తిపోతల పథకానికి రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటారా లేదా అనేది ఒప్పుకుంటే అప్పుడు మెచ్చుకున్నా పర్వాలేదు. 9వ తరగతి పాఠ్యాంశంగా ఎమర్జెన్సీని పెడతారట. కష్టం వృధా అంటూ ఈ మామిడి కొనుగోళ్ల వ్యవహారం. టమాటా రైతు కంట కన్నీరు. కార్యకర్తే టీడీపీకి అధినేత, బీసీకి టిక్కెట్ ఇస్తే గెలిపించుకోకపోతే ఎలా, కులాలు మతాలు వద్దంటారు. ఆయనే మళ్ళీ కులాల గురించి అన్నీ ప్రస్తావిస్తుంటారు. చంద్రబాబు గారును రేవంత్, డీకే శివకుమార్ గారు మేము ముగ్గురు చరిత్ర రాయం, చదవం మరి మేము చరిత్ర సృష్టిస్తామని డీకే శివకుమార్ గారు అన్నారట. తర్వాత ఇది ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటంటే, ఏ డాక్టర్ అంటారు, డ్రోన్స్ ట్యాక్సీ అంటారు, బుల్లెట్ ట్రైన్ అంటారు చంద్రబాబు గారు. అసలు హామీల గురించి మాట్లాడరు. ఆరోగ్యశ్రీ అటకెక్కింది, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, ఆడబిడ్డ నిధి లేదు, నిరుద్యోగ భృతి లేదు, 50 ఏళ్ళకే పెన్షన్ లేదు, ఉచిత గ్యాస్ లేదు, కాలనీ ఇళ్ళు లేవు. ఈ రకంగా మొత్తం లిస్ట్ ఆఫ్ హామీలు అమలు చేయని వైనం మీద ఒక ఆయన సోషల్ మీడియాలో పెట్టారు. ఇక వైసీపీని గొడ్డల పార్టీ అంటారా, ఇదిగో మీ వైపు చూడండి అంటూ ఒక ఆయన ఎవరో పెట్టారు. ఇది లాకప్ డెత్ల పార్టీ, గోల్డ్ పీకే పార్టీ, శవాలు మాయం చేసే పార్టీ, బూడిదను మాయం చేసే పార్టీ,
సెటిల్మెంట్ల పార్టీ, ఉద్యోగాలు అమ్ముకున్న పార్టీ, ఇవి ప్రస్తుతానికి మీకు జనం పెట్టిన సూపర్ 6 పేర్లు ఇవి అర్థమైందా రాజా అంటూ ఎవరో చమత్కారపూరితంగా ఒక ఆయన పెట్టారు. పెనమలూరు ఇన్ఛార్జి దేవభక్తిని చక్రవర్తిపై టీడీపీ కక్ష సాధింపు. ఆయన తాతగారి విగ్రహాన్ని బాగు చేసుకోవడానికి ఆయన వెళ్తుంటే, ఒకప్పుడు ఆయన టీడీపీ కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళడానికి లేదన్నట్టు ఏంటో ఆయన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారి మనుషులు అడ్డం పడ్డారట. మరి ఆ లెక్క వస్తే చంద్రబాబు గారు తెలుగుదేశం వాళ్ళు ఎన్టీ రామారావు గారి విగ్రహానికి ఎట్లా పూలమాలలు వేస్తున్నారు, ఏం కదా, ఇది ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయనేమో చంద్రబాబు గారిని తెలుగుదేశాన్ని తీవ్రంగా విమర్శించారు చనిపోయే ముందు ఎన్టీ రామారావు గారు. అయినా వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు, కానీ మనవడు మాత్రం ఓన్ చేసుకోకూడదా ఏంటో, మరి ఆ పాయింట్ ఎందుకు చేశారో తెలియదు. సాయి కృష్ణ లాకప్ డెత్ కన్నా గంగమ్మ లాకప్ డెత్ మరింత క్రూరమైనది. తన కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన తల్లి లాకప్ డెత్ గురవడం ఎంత దౌర్భాగ్యమే కదా అంటూ మరో కామెంట్ వచ్చింది సోషల్ మీడియాలో. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.